श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। అందరికీ నమస్కారం. మనం చెప్పుకుంటున్నటువంటి మహాభారతంలో ఉండేటువంటి మహామహిమాన్వితమైనటువంటి స్తోత్ర వాంగ్మయం. అందులో మొన్న మనం చెప్పుకున్నటువంటి అశ్వినీ దేవతల యొక్క గొప్ప స్తోత్రము, ఆ స్తోత్రం తర్వాత మహాభారతంలో వచ్చేటువంటి, అంటే ఒక స్తోత్రం తర్వాత వచ్చేటువంటి స్తోత్రం మాత్రమే చెప్పుకుంటున్నాం. ఆ స్తోత్రానికి ముందు కథ వెనకాతల కథ చెప్పుకుంటూ వెళ్తేనే మనం తొందరగా చెప్పుకోగలం. మొత్తం అంతా మహాభారతం అంతా చెప్పుకుంటూ ప్రతి కథ చెప్పుకుంటూ పెడితే చాలా సమయం పడుతుంది. అందుకని నేను అనుకున్న ఉద్దేశం ఏంటంటే, మహాభారతంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి మంత్రస్వరూపము, మంత్ర సంకేతాలతో కూడుకున్నటువంటి అనేక స్తోత్రాలని అందించాలని ఒక ఉద్దేశంలో ఈ వీడియో చేయడం జరుగుతోంది. అందులో ఇవాళ మనం చెప్పుకునేటువంటి గొప్ప స్తోత్రము అనేక సర్పభయాల నుండి, సర్పదోషాల నుండి మనల్ని రక్షించేటువంటి స్తోత్రము. అది ఆస్తిక పర్వము అనేటువంటి పర్వంలో వచ్చేటువంటి గొప్ప స్తోత్రం. ఏంటంటే, అందరికీ తెలిసిన కథ ఇంచుమించుగా, జరత్కారుడు అనేటువంటి వ్యక్తి ఈ నాగజాతి మొత్తానికి ఏకైక చెల్లెలు. ఆవిడ పేరే మానసాదేవి అనొచ్చు, షష్ఠీ దేవత అనొచ్చు, నాగదేవత అనొచ్చు. ఆవిడకే జరత్కారువు అని పేరు. ఆవిడ బ్రహ్మాండ పురాణంలో కానీ లేదా దేవీ భాగవతంలో కానీ అమ్మవారి యొక్క ప్రధాన అంశరూపాల్లో ప్రధాన అంశరూపం మానసాదేవి. ఆవిడకే రకరకాల పేర్లు ఉన్నాయి. ఆవిడకే దాక్షాయిణి అనే పేరు కూడా ఉన్నది. ఆవిడ జరత్కారు అనే మహర్షి, ఆ జరత్కారు అనేటువంటి పేరు కలిగినటువంటి స్త్రీని వివాహం చేసుకుందామని అనుకోవటం, అలా కలిగినటువంటి వాడు ఆస్తికుడు. సరే, ఈ కథ చెప్పిన తర్వాత దానికి ముందు జరిగినటువంటి కథ ఏమిటి? ఈ ఆస్తికుడు సర్పజాతిని మృత్యువాత పడకుండా కాపాడతాడు అని చెప్పారు. అయితే శిష్యులకి పరీక్ష అండి. గురువు ప్రతిదీ మొదట సూక్ష్మంగా చెప్తాడు. శిష్యుల యొక్క శ్రద్ధ ఎలా ఉందో తెలుసుకుందామని వెంటనే అక్కడ ఉన్నటువంటి సౌనకాది మునులందరూ కూడా సూతుని అడిగారట, అయ్యా, అసలు ఆస్తికుడు ఎందుకని వాళ్ళని కాపాడతారు, సర్పజాతి ఎందుకని మృత్యువాత పడుతుంది అని కథ అడిగితే అది చెప్పడం ప్రారంభించాడు. ఏంటంటే, పూర్వకాలము కశ్యప ప్రజాపతికి 2 భార్యలు. అందులో ఒక ఆవిడ కద్రువ, ఇంకొక ఆవిడ పేరు వినత. ఈ కద్రువ వినతలు ఇద్దరు కూడా కశ్యప ప్రజాపతికి భార్యలు. అయితే వాళ్ళిద్దరూ వరాల చేత వాళ్ళు గర్భాన్ని పొందారు. సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రువ వినత అనేటువంటి 2 కుమార్తెలు. అందరికీ తెలిసినటువంటి కథ. కశ్యప ప్రజాపతికి భార్యలు. వాళ్ళిద్దరినీ వరాలు కోరుకోమన్నాడు. అయితే ఈ కద్రువ ఒక్కొక్కళ్ళు 1000 మందితో సమానమైనటువంటి 1000 మంది సమతేజస్సు కలిగినటువంటి సర్పాలని పుత్రులుగా కావాలని వరం అడిగింది. అయితే అప్పుడు వినత ఏమని కోరుకుందంటే, కద్రువ పుత్రుల కంటే అధికమైనటువంటి బలపరాక్రమాలు, శరీరము, గొప్ప తేజస్సు కలిగినటువంటి 2 కుమారులు చాలు నాకు ప్రసాదించండి అని వినత చాలా సౌమ్యంగా అడిగింది. అయితే వాళ్ళు మీ వరాల ప్రకారంగా మీకు సంతానం కలుగుతుందని ఆశీర్వదించి ఆయన తపస్సు చేసుకోవడానికి బదరీక వనానికి వెళ్ళిపోయాడు. అయితే కద్రువ 1000 గుడ్లని, వినత 2 గుడ్లని కన్నారు. పెట్టిన తర్వాత ఇంకా ఆ గుడ్లని, అంటే అవి ఏవైతే పెట్టారో వాళ్ళని నేతికుండలో పెట్టి కాపాడుతున్నారు. అయితే 500 సంవత్సరాల తర్వాత కద్రువకు పుత్రులందరూ కలిగారు. కానీ వినత పెట్టినటువంటి ఆ అండాలు మాత్రం ఇంకా పూర్తిగా పక్వానికి రాలేదు. రాకపోయేసరికి
అయ్యో కద్రువుకు అప్పుడే పుట్టారు, 500 సంవత్సరాలు నా పిల్లలకు నాకు ఇంకా నా గుడ్ల నుంచి పిల్లలు రాలేదని వినత ఒక అండాన్ని చితక్కొట్టింది. అందులో ఊర్ధ్వ భాగం మాత్రమే, అంటే పై భాగం మాత్రమే శరీరం తయారైనటువంటి ఒక కుమారుడు పుట్టాడు. ఆయన, అమ్మా నువ్వు దురాశతో నన్ను పూర్తిగా తయారవ్వకుండానే అర్ధ శరీరంతో ఉండగానే నన్ను బయటికి తీసావు, కావున నువ్వు నీ సవతికి 500 సంవత్సరాలు దాసిగా ఉండి సేవిస్తావు అని మాటను విడిచిపెట్టేట. అయితే ఇంకో మాట కూడా చెప్పేట, నీకు పుట్టబోయేటువంటి 2వ కుమారుడు నీ దాసీత్వాన్ని తొలగిస్తాడు. ఈ అండాన్ని కూడా చిదిపి అతన్ని నిశ్శరీరునిగానో అర్ధశరీరునిగానో చెయ్యకు, జాగ్రత్తగా కాపాడుకో, అతని జన్మం చాలా గొప్పది, ఆ జన్మ కోసం నిరీక్షించు అని చెప్పి ఆ మహానుభావుడు బయలుదేరాడు. ఆయన పేరే అనూరుడని అరుణుడు అని పేర్లున్నాయి ఆయనకి. ఆ తర్వాత కొంతకాలానికి ఆ అండం నుంచి మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు జన్మించాడు. జన్మించిన తర్వాత ఒకనాడు కద్రుబావినతలిద్దరూ కూడా సముద్ర తీరానికి విహారం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉచ్చైశ్రమం అనేటువంటి గొప్ప గుర్రాన్ని చూశారు. అది దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని వధిస్తున్నప్పుడు పుట్టింది ఆ ఉచ్చైశ్రమం. వారందరూ కూడా దేవతలందరూ ఎంతో గొప్పగా పూజ చేశారు. అది ఆ అశ్వరాజం అమోఘమైనటువంటి బలం కలిగి సర్వ శుభలక్షణాలతో సుందరంగా ఉంటుంది. అయితే ఈలోపు శౌనకులు మళ్ళీ అడిగారట, అసలు ఈ అశ్వరాజం ఎంత గొప్పది అంటే మణులన్నిటిలో చింతామణి ఎంత గొప్పదో గుర్రాలన్నిటిలోనూ ఉచ్చైశ్రమం అంత గొప్పది అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఈ కద్రుబా వెనతలిద్దరూ కూడా ఆ గుర్రాన్ని చూసి ఆ గుర్రానికి ఉండేటువంటి తోక తెల్లగా ఉందని ఒకళ్ళు, నల్లగా ఉందని ఒకళ్ళు అనుకున్నారు. సరే, తర్వాత గుర్రం ఏ రంగులో ఉంది, గుర్రం తోక ఏ రంగులో ఉంది అని అనగానే ఆ గుర్రం తెల్లగానే ఉంది, నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు కూడా దాని రంగు ఏదో చెప్పు, పందెం వేసుకుందామని అంది కద్రువ. అనేసరికి దాని తోక నల్లగా ఉంది, నీకు చేతనైతే వెళ్ళి చూసుకో, దాస్యం పందెం పెట్టుకో నాతో అని చెప్పేసి కద్రువంది. అంటే ఎవరైతే ఓడిపోతారో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాస్యం చేయాలి, అంటే ఊడికి చేయాలి. సరే అని ఆ విధంగా ఇద్దరు పందెం వేసుకుని రేపు వచ్చి చూద్దామని బయలుదేరి ఇళ్ళకి వెళ్ళిపోయి అప్పుడు కద్రువ వెనతను మోసం చేద్దామని తన 1000 మంది సంతానాన్ని పిలిచి అందులో ఉండేటువంటి నల్లత్రాచుల్ని పిలిచి ఉచ్చైశ్రవం తోకకి వేలాడమని ఆజ్ఞాపించింది. వెంటనే ఆ పని చెయ్యండి, అప్పుడు నేను దాసీత్వం పొందనక్కర్లేదు అనగానే వాళ్ళెవరూ అంగీకరించలేదు. అయితే వెంటనే కద్రువ సంతానాన్ని మొత్తాన్ని శపించిందిటండి. ఏంటనంటే మీరందరూ జనమేజయుడు చేసే సర్పయాగంలో భస్మం అయిపోండి అని కొంతమంది ఆ ప్రధానంగా ఎవరినైతే పిలిచిందో వారిని శపించింది. శపించగానే ఆ శాపాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు విని ఇదంతా దైవలిఖితం, కద్రువు ఇటువంటి కఠోరమైన శాపం ఇచ్చింది అని అనుకున్నాడు. దేవతలందరూ కూడా విని ఇంక చేసేదేం లేదు, ఇదంతా ప్రజల మేలు గురించి భగవంతుడు చేస్తున్నటువంటి జగన్నాటకం అని ఊరుకున్నారు. ఈ సర్పాలు విషపూరితారు, ఇతరులందరికీ చాలా బాధాకరాలు. అయితే అందుకే ప్రాణికోటికి మేలు జరగాలని దృష్టితో దైవవశాత్తు కద్రువ తన పిల్లలకి శాపం ఇచ్చి మేలు చేసింది. కేవలం మానవులకే కాదు, దోషపరులైన ఇతర ప్రాణులకు కూడా ఇటువంటి ప్రాణాంతకమైన శిక్ష దైవమే విధిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు కద్రువుని అభినందించి కశ్యపుని పిలిచి, నీ ద్వారా సర్పాలు ఉద్భవించాయి, పెద్ద పెద్ద పడగలతో వాటి శరీరమే కాకుండా విషం కూడా భయంకరంగా ఉంది, అందుచేత కద్రువ సర్పాలకు శాపం ఇవ్వడం జరిగింది, కాబట్టి మీరెవరో ఆవిడపైన కోప్పడకండి అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే కద్రువు ఇలా శపిస్తే ఆ శాపానికి భయపడి కర్కోటకుడు, అంటే మనకి నవనాగజాతులు ఉన్నాయని ప్రధానంగా ధనంజయ, కర్కోటక, శంఖపాల, శేష, తక్షక, అనంత ఇలా పేర్లు ఉన్నాయి. అందులో కర్కోటక జాతికి చెందినటువంటి ఒక పాము కర్కోటకుడు బయలుదేరి నల్లగా ఉండేటువంటి తన శరీరంతో ఆ తోకం చుట్టుకొని ఉన్నాడు. ఉండేసరికి అప్పుడు సరే వీళ్ళిద్దరూ మర్నాడు బయలుదేరి వెళ్ళి చూశారు. చూసేసరికి వాళ్ళు అందులో తోక నల్లగా ఉందని ఇంకా సరే వినత ఆ కద్రువ దగ్గర దాస్యం చేయడానికి సిద్ధమైన తర్వాత అప్పుడు కొంతకాలానికి వినత పెట్టినటువంటి గుడ్డు నెమ్మదిగా బద్దలవ్వడం ప్రారంభించింది. అలా బద్దలవుతూ ఉండగానే
మహానుభావుడైనటువంటి అగ్నిహోత్రుడు ఆయన స్వరూపంతో బయలుదేరి వచ్చి అక్కడ నిల్చుని ఆ గుడ్డును చూస్తున్నట్టండి. బద్దలై బయటకు వచ్చేటువంటి ఆ మహద్రూపాన్ని చూసి నమస్కారం చేసుకుందామని నిల్చుని ఉన్నట్ట. ఆ సమయంలో అప్పుడు అక్కడికి గరుత్మంతుడు పుట్టేటువంటి సమయం సమీపించిందని అగ్నిహోత్రుడితో పాటు మిగిలిన దేవతలందరూ కూడా బయలుదేరి వచ్చారు. ఎలా ఉన్నారంటే అగ్నిరాశి రివోద్భాసం సమిద్ధోతి భయంకర విద్యుత్ విస్పష్టపింగాక్ష యుగాంతాగ్ని సమప్రభ. ఇలా ఆ గరుడు మూర్తిభవించిన అగ్ని రాశిలా ప్రకాశిస్తున్నాడు. మెరుపుతీగ వంటి పచ్చని కళ్ళతో ప్రళయకాలంలో అగ్నిహోత్రుల్లాగా తేజోమూర్తిగా వెలిగిపోతున్నాడు. ప్రవృద్ధ సహసాపక్షీ మహాకాజో నభోగత ఘోరో ఘోరస్వనో రౌద్ర వన్నిరౌర్వ ఇవాపర. భయంకరమైనటువంటి ఆకారంతో భయంకరమైనటువంటి కంఠధ్వనితో ఇతడే బడబాగ్ని అన్నట్లుగా పక్షీంద్రుడు అగ్నిహోత్రాన్ని మించినటువంటి తేజస్సుతో ఆకాశంలోకి రెక్కలు విప్పి ఎగురుతున్నట్టండి. ఎగురుతుంటే అప్పుడు దేవతలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కారం చేసి అగ్నిహోత్రుడితో ఎలా అంటున్నారట, అగ్నే మాత్వం ప్రవర్ధిష్టా కచ్చిన్నో నదిధక్షసి అసౌహిరాశి సుమహాన్ సమిద్ధస్తపసర్పతి. ఓ అగ్నిహోత్రుడా, ఇంతకు ముందు ఎప్పుడూ కూడా నువ్వు ఇంత భయంకరంగా ప్రజ్వలించలేదు కదా, ఎవరికీ అపకారం చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రజ్వలిస్తున్నామని అగ్నిహోత్రుడిని అడుగుతున్నారట. దేవతలందరూ కూడా గరుత్మంతుని చూసి అగ్నిహోత్రుడేమో అనుకుంటున్నారు. అప్పుడు అగ్నిహోత్రుడు ఇలా అన్నాడు, దేవతలారా, మీరు ఇలా భావించకండి. మీరు అనుకున్నట్లు ఆ తేజఃపుంజం నేను కాదు. నా తేజస్సు కన్నా అతి గొప్పవాడు మహాబలవంతుడు అయినటువంటి గరుత్మంతుడు. అతడు వినతాదేవి యొక్క కుమారుడు అనగానే అందరూ కూడా తేజోమూర్తిని చూసి అగ్నిహోత్రుడేమో అని భ్రమపడ్డారు. అప్పుడు తల్లి అయిన వినతకి చాలా ఆనందం కలిగింది, మహా తేజస్వినైనటువంటి కుమారుడు జన్మించాడు అని. అయితే కశ్యప ప్రజాపతి కుమారుడు మహాబలవంతుడు, సర్పాల బాధ నుండి రక్షించడానికి వరప్రసాదంగా జన్మించినటువంటి వాడు, దేవతలందరికీ హితుడు, రాక్షసులకి శత్రువు. అటువంటి గరుత్మంతుడిని కడుపును పుట్టారని వినతాదేవిని దేవతలందరూ కూడా ఆశీర్వదించారట. ఆశీర్వదించి అప్పుడు వెంటనే అగ్నిహోత్రుడు దేవతలందరినీ పిలిచి, మీరందరూ కూడా గరుత్మంతుడిని చూసి స్తోత్రం చెయ్యండి, ఆయన యొక్క గొప్ప భీకర రూపాన్ని ఉపసంహరించుకుంటాడని దేవతలందరితో కలిసి అగ్నిహోత్రుడు ఆ గరుత్మంతుడికి నమస్కారం చేస్తూ స్తోత్రం చేశారండి. అయితే ఈ గరుత్మంతుడికి చేసినటువంటి స్తోత్రం వినటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంది. ఏంటంటే ఈ గరుత్మంతుని స్తోత్రం విన్న వాళ్ళ పితృదేవతలందరూ కూడా నరకాది బాధలు పడుతూ ఉంటే వాళ్ళు వెంటనే బయలుదేరి స్వర్గాది లోకాలకు వెళ్ళిపోతారట. అదొకటే కాకుండా ఎవరికైనా అకాలంగా అప్పటికప్పుడు ప్రమాదకరంగా వచ్చేటువంటి ప్రమాదాలు కానీ, అనారోగ్యాలు కానీ, లేదా చాలా కాలంగా శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు కానీ తొలగిపోతాయి. అదే కాకుండా విష కీటకాల నుంచి, విష సర్పాల నుంచి మనకి రక్షణ కలుగుతుంది గరుత్మంతుడు. మనం ఎప్పుడైనా ఏదైనా ప్రమాదవశాత్తు ఎందులో అయినా ఇరుక్కుపోతే, ఇటువంటి ప్రమాదంలో అయినా ఇరుక్కుపోతే ఈ గరుత్మంతుని స్తోత్రం ఒక్కసారి ఈ కథను స్మరించుకున్నా కూడా, ఈ గరుత్మంతుని అగ్నిహోత్రుడు స్తోత్రం చేసినటువంటి కథను స్మరించుకున్నా కూడా వెంటనే వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడతారు అని దీనికి ఫలశ్రుతి చెప్పారు. కాబట్టి ఆ స్తోత్రం చెప్తున్నాను, అందరూ కూడా శ్రద్ధగా నమస్కారం చేసుకుని వినండి. త్వం ప్రభుస్తపనస్తూర్య పరమేష్ఠీ ప్రజాపతి త్వమింద్రస్త్వం హయముఖస్త్వం శర్వస్త్వం జగత్పతి త్వం ముఖం పద్మజో విప్రస్త్వమగ్నిః పవనస్తథా త్వం హి ధాతా విధాతా చ త్వం విష్ణుః సురసత్తమః త్వం మహానభిభూష్యశ్వత్ అమృతం త్వం మహద్యశః త్వం ప్రభాస్త్వమిభిప్రేతం త్వం నస్త్రాణమనుత్తమం బలోర్మిమాన్ సాధురధీన సత్వః సమృద్ధిమాన్ దుర్విషహస్త్వమేవ తత్తశ్రుతం సర్వమహీనకీర్తే హ్యనాగతం చోపగతం చ సర్వం త్వముత్తమః సర్వమిదం చరాచరం గభస్తిభిర్భానురివావభాససే సమాక్షిపన్ భానుమతః ప్రభాం ముహుః త్వమంతకః సర్వమిదం ధ్రువాధ్రువం దివాకరః పరికుపితో యథా దహేత్ ప్రదాస్తథా దహసి హుతాశన ప్రభా భయంకరః ప్రళయ ఇవాగ్నిరుత్థితో వినాశజన్ యుగ పరివర్తనాంతకృత్ ఖగేశ్వరం శరణముపాగతావజం మహోజసం జ్వలన సమానవర్చసం తడిత్ప్రభం వితిమిర భగ్రగోచరం మహాబలం గరుడముపేత్యఖేచరం పరావరం వరదమజయ్య విక్రమం తవోజసో సర్వమిదం ప్రతాపితం
జగత్ప్రభో తప్త సుపర్ణవర్తసా త్వం పాహి సర్వాంశ్చ సురాన్ మహాత్మనః భజాన్విత నభసి విమానగామినో విమానిత విపథగతిం ప్రజాంతితే ఋషేస్సుతస్త్వమసి దజావతః ప్రభో మహాత్మనః ఖగవర కశ్యపస్య సమాకృధశ్జగతో దజాం పరాం త్వమీశ్వరః ప్రశమముపైః పాహినః మహాశనిస్ఫురితత్ సమస్వనేన దిశోంబరం త్రిదివమయం చ మేదిని చలంతి నః ఖగహృదయాని చానిశం నిగృహ్యతాం వపురిదమగ్నిసన్నిభం తవద్గుతిం కుపితకృతాంతసన్నిభాం నిశమ్య నశ్చలతి మనోవ్యవస్థితం ఏవం స్తుతః సుపర్ణస్తు దేవైః సర్షిగణైస్తదా తేజసః ప్రతిసంహారం ఆత్మనః సచకారః. ఇక్కడతో ఈ స్తోత్రం పూర్తయింది. ఆ స్తోత్రం యొక్క భావం సూక్ష్మంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయ్యా గరుత్మంతుడా, నీవే సూర్యుడివి, బ్రహ్మవి, ప్రజాపతివి, అగ్నిహోత్రుడివి, ఇంద్రుడివి, హయగ్రీవుడివి, శర్వుడివి, శర్వుడు అంటే శివుడివి, లోకరక్షకుడువు, పరమాత్మవి, ముఖస్వరూపుడైన బ్రాహ్మణుడివి, బ్రహ్మవి, అగ్ని, వాయు, ధాత, విధాత, విష్ణు, మహత్తు అన్నీ కూడా నీవేనయ్యా. పైగా సనాతనుడవు, మహాకీర్తివి, గొప్ప కాంతి కలిగినటువంటి వాడివి, అమృత స్వరూపం వాడు, గొప్ప బలం, సముద్రుడంత బలం ఉన్నటువంటి వాడివి, సత్పురుషుడివి, ఔదార్యంతో ఉండేటువంటి సాత్వికుడివి, ఐశ్వర్యశాలివి అని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసిన తర్వాత ఇలా అనేక స్తోత్రం చేయగానే గరుత్మంతుడు చాలా సంతోషించి, నువ్వు కోపించవద్దయ్యా, శాంతించని దేవతలు అనగానే వెంటనే ఆ పక్షీంద్రుడు ఏవం స్తుత సుపర్ణస్తు దేవైః సర్షగణైస్తదా తేజసః ప్రతిసంహారం ఆత్మనః సచకారః. ఇలా ఋషులు దేవతలందరూ కూడా గరుత్మంతుని స్తోత్రం చేయగానే ఉత్తమోత్తమైనటువంటి ఆ పక్షీంద్రుడు వారి మొర విని ఆ భయంకర రూపాన్ని, దివ్య తేజస్సుని ఉపసంహరించుకుని దేవతలందరినీ అనుగ్రహంతో చూసి ఆయన గొప్ప రూపాన్ని ఉపసంహరించుకొని వాళ్ళలాగా సామాన్యంగా మాట్లాడి ఆయన తన తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నిలబడ్డాడు. ఇది గరుత్మంతుని యొక్క గొప్ప స్తోత్రం. ఎవరైతే స్తోత్రాన్ని వింటారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని ఇందాక మనం చెప్పగానే చెప్పుకున్నాం. ఈ ఆస్తిక పర్వంలో చాలా స్తోత్రాలు ఉన్నాయండి. నవనాగులకు సంబంధించినటువంటి స్తోత్రాలు, నాగజాతి వల్ల, నాగదోషాల వల్ల మనకు కలిగేటువంటి ప్రమాదాల తప్పించడానికి ఆస్తికుడనేటువంటి మహర్షికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఇంకా ఉన్నాయి. అందరూ కూడా తప్పకుండా విని ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేదవ్యాసుడు తన శిష్యులకి చెప్పడం, ఆ శిష్యులకి చెప్పినటువంటిది తర్వాత సూతుడు ఇత్యాదులందరూ చెప్పటం, అలా వ్యాప్తి చెంది సనాతన ధర్మం ఎక్కడి దాకా వచ్చింది. కాబట్టి మన వంతుగా మనం చేయవలసినటువంటి ప్రయత్నం, నేనేదో నాకు తోచినంత వరకు నేను పంపించగలను, అలాగే యూట్యూబ్లో పెట్టగలను. కానీ విన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పక్కవారి శ్రేయస్సును కోరుకునేటువంటి వాళ్ళు, అందరికీ మేలు జరగాలనుకునేటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే, ఈ స్తోత్రాన్ని నేను మళ్ళీ ఇంకో వీడియోగా మళ్ళీ పెడతాను. ఆ పెట్టినటువంటి వీడియోకి సంబంధించినటువంటి లింక్ని కమెంట్లో పెడతాను. మీరు కాస్త అది షేర్ చేయడం చేత, అది వినటం చేత ఆ ప్రమాదాలు అందరికీ తప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ అది చేస్తారని సవనీయంగా నమస్కారం చేసుకుంటూ, సర్వం శ్రీకృష్ణ తృణారవిందార్పణమస్తు.